ఒక రాగిమాన్ ఉందండి. ఆ రాగిమాన్ దగ్గర మా డాడీ ఏడ్చుకుంటూ ఇంకా అయిపోయింది నా కొడుకుడు, అసలు నాకు లేక కలిగిన ఈ సంతతి ఏం చేయాలా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. నన్నే ఒక చిన్న చాప మీద పడుకోబెట్టి, బంత అంటారు కదండి, బంతలో పడుకోబెట్టారు. అంటే చావును చూడలేక, నేను చనిపోయే విధానాన్ని వాళ్ళు చూడలేక మా అమ్మ బయట కూర్చొని అట్లా ఏడుస్తూ ఉంటే మధ్యకేర ప్రాంతంలో ఉండి దైవ సేవకులు దేవపుత్రప్ప, తాతగారు అంటా, నేను ఇప్పుడు లేరు, ఆయన వచ్చి వస్తూ మా నాన్నగారు పలికించారు. ఏంటి ఇట్లా ఉందో, ఏమైంది అంటే, మా కొడుకు పని అయిపోయిందయ్యా, మా అబ్బాయి చనిపోతున్నాడు, నేను చూడలేకపోతున్నాను అది ఇది అంటే ఆయన చాలా బాధపడి వేదనపడి, సరే ఏం డిసైడ్ చేసుకున్నావు అంటే, చచ్చిపోతాడు కదా, అందరు చెప్పేస్తారు, మంత్రాలు పూజలు పునస్కారాలు ఎల్లుడు అన్నీ చేయించాము, ఇంకేం వీలు లేదు, చచ్చిపోతాడని చెప్పేస్తారు, ఏదో ఇప్పుడు అప్పుడు అంటున్నాడు అని చెప్పేసరికి, సరే ఒక పని చెయ్యి, ఎట్లా చచ్చిపోతాడు, బతుకుడు, ఒకే ఒక్క ప్రయత్నించి చెప్పండి అయ్యా, నా కొడుకు కోసం ఏమైనా చేస్తానన్నారట. ఏం లేదు, నువ్వు మనస్ఫూర్తిగా ఎంతోమంది దేవతలు పూజలు చేస్తారు, మీరు ఎన్నో దేవతలు పూజలు పునస్కారం చేసిన వారు, మీకు చెప్పడం నాకు కష్టంగా ఉంది, కానీ మీ అందరి దేవతల కంటే కూడా యేసుక్రీస్తు అనే దేవుడు కూడా ఉన్నారు, ఆయనకు ఒకసారి ప్రార్థన చేసుకో, చిన్న ప్రయత్నం, బ్రతికిచ్చాడా దేవునికి స్తోత్రం, చంపేశాడా చెప్తాం, ప్రయత్నం చేయన్నాడట. ఇది వాస్తవం అండి, చెప్తున్న కథ కాదు. సో ఏమనిపించిందో మా నాన్న వచ్చారు, చూస్తే ఇక్కడ అంతా గొంతు నిండు కూడా మంత్రాలే, చేతికి నడుముకి కాళ్ళకి తెలుసు కదండి, నిండి యంత్రాలు. మా నాన్నకి బిడీలు అదే అలవాటు అప్పట్లో ఉంది, అన్నీ పోసుకున్నాం, బ్లేడ్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఆ బెల్లూరు ప్రకారం కొంచెం పక్కన గుట్టు ఉందండి, ఇప్పటికీ ఆ బెల్లూరుకి వెళ్తే నేను ఆ గుట్ట దగ్గర ఖచ్చితంగా వెళ్తాను. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మిట్ట మధ్యాహ్నం నిప్పంటి ఇచ్చేస్తారు, వీడికి దగ్గర కదండి, ఇవేం పనికి రాకనివి, నా కొడుకుని కాపాడలేదు, ఎన్ని పూజలు చేసినాం, ఎంతగా దేవుడికి మొదలుపెట్టుకున్నాం, ఏం చేసినాం, నా కొడుకుని చంపేయడానికి వచ్చేవాళ్ళని దేవతలను అనుకుంటూ ఏదో జరుగుకుంటూ అన్నీ కాలిపోతూ దేవా ఎవరో నువ్వు వేసాక మాట్లాడడానికి వాళ్ళు మన ఇట్లాగే మాట్లాడతారు, నువ్వు ఏది వేసాక నా కొడుకుని బతికించు నీకు ఇచ్చేస్తా, ఒకే మాట. అవి కాలిపోతూ ఉన్నాయి, స్వరం విన్నాడు, నీ కొడుకు లేచి కూర్చున్నాడు, వెళ్ళి చూడు అని. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ కొడుకు లేచి కూర్చున్నాడు, వెళ్ళి చూడు అని. మా అమ్మమ్మ వాళ్ళంతా బయట కూర్చున్నారు, ఈయనకి ఎక్కడో శబ్దం ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరు కనిపించలేక శబ్దం వినపడింది. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే ఆ బంతలో మొదలుపెట్టిన వాడిని లేచి కూర్చొని అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మన్నాడు, ఎవరు లేపారు, నేను చేసిన పూజలు ఏమైనాయి, నేను చేసినటువంటి ఆరాధనలు ఏమైపోయినాయి, ఎవరో యేసయ్యంట నిజంగా నా కొడుకుని తట్టి లేపాడు. దేవునికి స్తోత్రం. మాటి చేశాడు. సరే కొద్ది రోజులు అయిపోయింది, మాట ఇచ్చాం కదా, దేవుని కొంచెం మేము మందిరానికి వెళ్ళడము, మాట్లాడటము, ప్రార్థన చేయడం ఇట్లా స్టార్ట్. ఇంకా మాకున్న విగ్రహాలు పారాయడము, అందరూ మమ్మల్ని ఊరి నుంచి బయటకు వేయడము. ఎప్పటి నుంచో ఊరి నుంచి బయటకు వేసారు. మా కుటుంబం కదా అండి, మద్దమ్మ తేరుకి వీళ్ళు వెళ్తే కదా మద్దమ్మ తేరు ముందు వెళ్ళి, కాబట్టి వీళ్ళు చేయకపోతే వీళ్ళు ఊరిని వెళ్ళిపోని చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. తెలుగు గల్ఫ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు తెలుగు గల్ఫ్ ప్రాజెక్టులు పెట్టారట. అక్కడంతా వెళ్ళి అదంతా మాట్లాడుతున్నారు. అదంతా చేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్టల్ పెట్టేస్తారు. ఎక్కడ కొనకొండ హాస్టల్లో చదువుకుంటున్నాను. మా నాన్నగారికి కరువు వచ్చింది, దేవునితో చేసిన ఒప్పందాన్ని మర్చిపోయి ఏం చేశారు చెప్పండి, వాడిని బ్రతికిస్తే నీకు ఇస్తాం. ఎట్లా ఇస్తాం, మాకెవరు తెలుసు, ఎవరూ తెలియదు. మాట అయితే ఇచ్చేస్తాడు, దేవుడు తట్టి లేపాడు, మరి నెరవేర్చబడాలి కదా, ఆలోచించుకోవాలి. ఏదైనా ఎలా సాధ్యమవుతుంది. సరే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, చదువుకుంటూ ఉన్నాను. 10th ముగింపులోకి వచ్చేస్తాను. 10th దగ్గర ముగించే ఫైనల్ ఎగ్జామ్లోకి వచ్చేస్తాను. వస్తూ ఉంటే రోజు స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా ఫంక్షన్ జరిగేది, ప్రార్థన చేస్తారు కదండి, జనగణమని చెప్పుకుంటా ప్రార్థన చేస్తారు కదా, చెప్తూ ఉంటున్నాము. పక్కన బోరపడిపోయాను. అప్పుడు పక్కన ఉన్న స్నేహితులు లేపారు, స్కూల్ మాస్టర్స్, హెడ్ మాస్టర్స్, మన బాగా ప్రేమించినటువంటి లక్ష్మీ సార్ హెడ్ మాస్టర్ గారు, వేదావతి మిస్ గారు, అందరూ కలిసి కూర్చోబెట్టి నీళ్ళు తప్పి ఏమైంది మంచిగా ఫ్లవర్ అబ్బాయి, చాలా బాగా చదువుతాడు అబ్బాయి అదే అని చెప్పేశారు. మా వార్డెన్ గారిని పిలిపించారు. ఏమైందయ్యా, పిల్లలకి మంచి భోజనం పెడుతున్నారా, చక్కని భోజనం పెడుతున్నారా, ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా
ఎందుకు పిల్లడు పడిపోయినాడు, అట్లా పాపం ఆయన వాడని పిలిపించారు, అందరూ చేశారు. పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళి చెక్ చేస్తే ఫుడ్ పాయిజన్ కాదు, ఏ పాయిజన్ కాదు. ఏమైందంటే గుండెల్లో హోల్ పడింది అయ్యా, హార్ట్లో హోల్ పడింది. ఏమైందో తెలియదు, హార్ట్లో హోల్ పడుతుంది. ఆ అబ్బాయి అప్పుడప్పుడు ఊపిరి ఆడకుండా పడిపోతున్నాడు, అప్పుడు ఊపిరి ఆడకుండా పోతున్నాడు అని. అప్పటికే మా నాన్నగారు 2 సంవత్సరాలు బెంగళూరుకి వెళ్ళి తిరుగంగా ఆగంగా ఈగంగా అని తిరిగి ఎవరు సరిగ్గా పని దొరకకపోతే, సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే బెంగళూరు పట్టణంలో చిన్న కంపెనీ మెన్షన్ మెట్రాజికల్స్ ప్రైవేట్ కంపెనీ ఆదోని వాళ్ళది చిగిలిలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు వాళ్ళ మేనమ్మ గారు అప్పట్లో కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి అక్కడ పని చేస్తుంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి నన్ను మణిపాల్ హాస్పిటల్లో చూపిస్తా ఉన్నాను. గుండెల్లో హోల్ పడింది. మరి ఏం చేయాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంత డబ్బు అప్పట్లోనే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాను. అంత డబ్బు మా దగ్గర లేదే. సరే వాళ్ళకి సాధ్యమైనంత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించారు. మా నాన్నకి ఈఎస్ఐ హాస్పిటల్ 6 నెలలు కూర్చున్నాను. అప్పుడు గుర్తొచ్చింది మనకి, ఏదో దేవుడికి మాట ఇచ్చానే. అప్పటికే అక్కడే ఉంటున్నప్పుడు తిరుగుతూ ఉన్నాము. మా ఇంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కన్నడ, తమిళ అది మాట్లాడతారంటే తెలుగు సరిగ్గా మాట్లాడరు. ఒకరోజు ఇంట్లో కూర్చొని నేను 30 రోజుల్లో భాష నేర్చుకుంటూ ఉంటాను. ఆ సమయంలో పాస్టర్ ముత్తయ్య గారు అన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇది ఆంధ్ర నుండి வந்திருக்காங்களே, இந்த பையன் எங்கே இருக்காங்களா అని తమిళలో మాట్లాడారు. ஸோ ஆமாப்பா, அவனையா அண்ணா, இங்கே யாரோ ஒருத்தர் சின்ன பையன் இருக்காங்களே, அந்த பையனை கர்த்தர் கூப்பிட்டுருக்காங்க, அவருக்காக தான் నేను తేడు வந்திருக்கே అంటే తమిళలో ఉంటాడు. ఇక్కడ ఎవరు చిన్న పిల్లడు ఉన్నాడు, ఆ అబ్బాయిని కలవమని దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే వచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. భాష రాదు, భాష రాకుండా లోపలికి వచ్చి చేయి పట్టుకున్న గురించి, தம்பி உன் பேர் எனக்கு கர்த்தர் பயன்படுத்திருக்கிறார், உன்னை கர்த்தர் அழுத்திருக்கிறார், உன்னை కర్తృయ నామతికాగే அவர் கூட்டிருக்கார் தம்பி, వా. ఇదంతా ఏం చెప్పినా అర్థం కాదా, ఏదో వా కాదంటున్నా. అంటే దేవుడు నీ పేరు చెప్పాడు, నీ పేరు చెప్పి నా దగ్గర పంపించాడు, నిన్ను వాడుకోవాలట, నువ్వు నాతో పాటు రా. ఆయన తెలుగు రాదు, నాకు తమిళ రాదు. నిజం చెప్తున్నానండి, ఆయనకు తెలుగు రాదు, నాకు తమిళ రాదు. అది ఏం జరిగిందో తెలియదు. కొద్ది రోజులు ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళి ఈ జరిగిన ఇన్సిడెంట్ని సాక్షిగా చెప్పించారు. నన్ను బ్రతికిన సాక్షి చెప్తూ ఆయన అన్నారు, ఈ తమ్ముడిని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయనతో వెళ్తూ జస్ట్ 2 నెలల్లో ఆయన తమిళ్ నేను నేర్చేసుకున్నాను, నా తెలుగు వాళ్ళు నేర్చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ తమిళ్లో ప్రసంగం చేస్తే నేను తమిళ ట్రాన్స్లేషన్ చేసేవాడిని. ఇట్లా 35 సంవత్సరాలు దేవుడు తన పరిచర్య కోసం దేవుడు వాడుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చదివింది 10th కంప్లీట్ చేయలేదు, మధ్యలోనే హార్ట్లో దాడిపోతే 6 నెలల గ్యాప్ వచ్చింది. 10th అక్కడితో ఆగిపోయింది. దేవుని యొక్క పరిచర్యలో దేవుడి ఘనముగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో అక్కడ భాష తెలీదు, ప్రాంతం తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సేవ చేస్తూ ఉన్నానండి. గత 35 సంవత్సరాలుగా, ఇప్పుడు ఇండిపెండెంట్గా 2 సంవత్సరాలుగా ఓన్గా తయారు చేస్తారు. ఓన్గా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ అన్నటువంటి కర్ణాటక లైసెన్స్ ద్వారా దేవుడు నాకు ఉన్నతమైన స్థానంలో బెంగళూరు తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్లో దాదాపుగా 120 మంది పాస్టర్స్లో నేను ఒక్కనే చేసుకోవడం, నేనంటే అపారమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదోని పట్టణంలో కూడా ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే ఇది దేవుని ఏర్పాటు తప్ప మరొకటి కాదు. సో కాబట్టి మా నాన్నగారు ఇచ్చిన మాటను దేవుడు ఎలా నెరవేర్చుకుంటే చిన్న వ్యాధితో, హెచ్చరికతో బయలుపరుస్తాడు. ఆయన చూపించే మార్గంలో వెళితే తన సేవలో తానే చేయించుకుంటాడు. ఇందుని మధ్యంగా దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దైవ సేవకులారా, మీకు వాక్యం చెప్పేంత గొప్ప జ్ఞానమో గొప్పనో లేక వయసులో పెద్దోనో కాదు. చిన్నవాడినైనా నా సాక్ష్యం మీరు ఓపికతో విన్నారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా గురించి ప్రార్థన చేయండి. అయ్యా 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను, పోయిందయ్యా. 6 నెలలు ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత చదువు పోయింది, దేవుని వాక్యం ముందుకు సాగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ నాకు 53 సంవత్సరాలు, కానీ ఎవరు నమ్మరు. 53 ఏళ్ళ నీకు, అరే నీకు 3 పిల్లలు ఉన్నారా, 2 పెళ్ళిళ్ళు చేసావా, 2 మనవరాలను చూసావంటే ఎవరు నమ్మరు. ఇది వాస్తవం. ఒకవేళ చనిపోయింటే ఎప్పుడో నన్ను మర్చిపోయింటే వాళ్ళు. ఈరోజు 53 సంవత్సరాలైనా కూడా 35 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాను బెంగళూరు మహానగర పట్టణంలో. ఇది దేవుని ఏర్పాటు తప్ప మరొకటి కాదు.
దయచేసి అందుకోసమే మీకు వాక్యం చెప్పేంత జ్ఞానం లేకపోయినా, పెద్దవాళ్ళు కాకపోయినా అవకాశం దొరికింది. ఒక 2-3 మాటలు లేక చిన్న మాటలు మీతో పంచుకోవడానికి మాత్రం నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఆ మాటలు మీకు ఏమైనా హర్ట్ అయితే కనుక దయచేసి క్షమించండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో నా గురించి ప్రార్థన చేయండి, పరిచయం గురించి ప్రార్థన చేయండి. నాకు ఇంకా అనేకమైన అక్కడ దాదాపుగా నాకు ఇప్పుడు 70 మంది విశ్వాసులు ఉన్నారండి ఆ ప్రాంతంలో. ఒకప్పుడు నేను బేతేల్ గాస్పెల్ ప్రార్థనా మందిరంలో 300 మంది విశ్వాసులు ఉండేవాళ్ళు, తమిళ తెలుగు. కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు మాత్రమే 70 మంది. ఆశ్చర్యపోతున్నారు, ఈ పట్టణంలో 70 మంది అంటే దేవుని ఏర్పాటు. కుప్పం ప్రాంతంలో కూడా ఇక బ్రాంచ్ ఏర్పాటు చేస్తాను, అందరికి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. తప్పక మీ ప్రార్థన ద్వారా దేవుడు మాకు మరింత ఆయుష్ను, ఆరోగ్యమును దేవుడు దయచేస్తాడు. ఇంకా దాదాపుగా నేను 48 పాటలు రాశానండి. పాటలు రాసి కృపణించాడు. ఈ రీసెంట్గానే పోయిన సంవత్సరంలో పాట రాసి యూట్యూబ్లో రిలీజ్ చేశాను. 7 లక్షల వ్యూస్ వచ్చాయండి. అసలు ఎవరు నమ్మరు. ఆ పాట రాసిన దానికి, పాడిన దానికి 7 లక్షల వ్యూస్ వచ్చాయంటే అది దేవునికి మహా కృపా కలుగును గాక. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎబినేజర్ గారు కీబోర్డు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వహించారండి. అద్భుతంగా ఉంది. సో అది అంత కృప ఇచ్చారంటే ఇది నా టాలెంట్ కాదు, దేవుడు నన్ను వాడుకుంటున్న రీతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకున్నాం కదా, దాంట్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇందాక చదువుకున్న వాక్యం చదువుకున్నామా? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు హల్లెలూయా జాగ్రత్త పడాలి. దేవుని సమూహము యందును దేవుడు పిలిచినటువంటి పిలుపును యోగ్యత లేకున్న వారమైన మనకు యోగ్యత కలిగించినటువంటి వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. అసలు ఏ యోగ్యత ఉందో మనకు? చదువుకున్నాం, ఏలాసు ఉంది, చక్కగా బైబిల్ ఉపదేశం తెలుసు. అయినా కూడా ఎంతో మందికి అవకాశాలు లేక బాధపడుతుంది.